Okay. Uh, in today's class, I will discuss about uh, various factors affecting beta and reverse saturation current. All those things I will discuss. But before that, we will see what we have discussed earlier. Different types of configurations like fixed bias circuit configuration చదివాం, తర్వాత ఇంకోటి కలెక్టర్ టు బేస్ బయాస్ చదివాం, తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ బయాస్ అని. ఇప్పుడు మీరు ఈ త్రీ సర్క్యూట్స్లో ద మోస్ట్ అడ్వాంటేజెస్ వన్ ఈజ్ సెల్ఫ్ బయాస్ అని చెప్పాను, బికాస్ ద థర్మల్ స్టెబిలిటీ ఈజ్ ద బెస్ట్ ఇన్ సెల్ఫ్ బయాస్. ఇది ఫస్ట్ సర్క్యూట్, ఇది ఏంటి ఫిక్స్డ్ బయాస్. దిస్ ఈజ్ ద లీస్ట్ అడ్వాంటేజెస్ వన్. వై? బికాస్ యు ఆర్ యూజింగ్ హియర్ two different sources, and even if you connect the same source VCC దీనికి కనెక్ట్ చేసి ఒకే సోర్స్తో ఆపరేట్ చేసినా కూడా ఇక్కడ ఏంటంటే రెసిస్టర్స్ ఆర్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూ. డ్యూ టు దట్ ఇప్పుడు రెసిస్టెన్స్లో ఒకవేళ హీట్ అనేది అంటే కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు హీట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ అ టెంపరేచర్ చేంజ్. ఓకే, if you operate for a longer time the temperature will increase because of the heat losses. Due to this heat losses in RB and RC, there will be a temperature difference, and also there will be a thermal instability in this circuit, which causes the quiescent point to shift. Quiescent point అంటే ఏంటి? ఆపరేటింగ్ పాయింట్ అని చెప్పాను. ఈ ఆపరేటింగ్ పాయింట్ మిడిల్లో ఉండాలి, లోడ్ లైన్లో మిడిల్లో ఉంటే వీ విల్ బి గెటింగ్ బెస్ట్ యాంప్లిఫికేషన్ అని చెప్పాను. కానీ ఈ పాయింట్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. వెన్ టెంపరేచర్ చేంజ్ అయింది అనుకోండి, టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఆ పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది. డ్యూ టు దట్ ది యాంప్లిఫికేషన్ ఈజ్ ఎఫెక్టెడ్. అందుకోసమే దిస్ ఈస్ ద లీస్ట్ స్టేబుల్ సర్క్యూట్. యూ విల్ నాట్ బి యూజింగ్ దిస్ సర్క్యూట్ ఫర్ మెనీ పర్పసెస్. ఓన్లీ ఫర్ వెరీ చీప్ అప్లికేషన్స్ యూ విల్ బి యూజింగ్, and also you are using for very rare applications where you don't require that much of amplification is not the major thing for that. Okay, in that cases you will be going for fixed bias circuit. But if you want desired amplification, you should not go for this circuit. Okay, because the thermal stability problems are very high in this circuit. Okay, ఇంకా తర్వాత మీకు ఇంకా వేరే సర్క్యూట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ విల్ షో యూ దట్. So as you can see here, voltage divider bias. The second one is this one, collector to base bias circuit. Okay, collector to base bias circuit is also known as feedback resistor bias అని కూడా పిలుస్తాం దీన్ని. సో ఈ సర్క్యూట్కి ఇంకా ప్రీవియస్ సర్క్యూట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఆర్సి ఈజ్ కనెక్టెడ్ టు ఆర్బి. హియర్ యు ఆర్ హ్యావింగ్ సింగిల్ వోల్టేజ్ సోర్స్ వేర్ కలెక్టర్ is connected to base and also like this to the transistor. Okay, so due to this what happens is the bias stability will increase. Thermal bias stability అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టర్లో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, ఇక్కడ కూడా హీట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ హీట్ జనరేట్ అయినప్పుడు ఆబ్వియస్గా కరెంట్ ఫ్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా కరెంట్ ఫ్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ చేంజ్ అయిందనుకో, ఇక్కడ కరెంట్ చేంజ్ అయినప్పుడు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఈ టూ బ్రాంచెస్లో ఫ్లో అయ్యే కరెంట్ చేంజ్ అవుతుంది, విచ్ విల్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ ద టెంపరేచర్ ఎట్ ఆర్బీ. సో దీనివల్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో ఆర్బీలో ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకో, ఆ కరెంట్ అనేది మళ్ళీ ఇక్కడ యాడప్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఈ సర్క్యూట్లోనే మళ్ళీ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఈ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ VCC అనేది ఇలా ఉంటుంది. VCC పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. సో వాట్ ఎవర్ ద కరెంట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ట్రాన్సిస్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ IB ప్లస్ IC. సో ఇలా వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇలాగే సర్క్యూట్లోకి వస్తుంది. సో ఇక్కడ ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కూడా ఈ ఆర్బీలో ఇట్ విల్ బీ కంపెన్సేటెడ్ అగైన్ డ్యూ టు ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్. ఓకే, అంటే ఇక్కడ కరెంట్ మళ్ళీ చేంజ్ అవుతుంది, IC ప్లస్ IB వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. సో టెంపరేచర్ డ్రాప్ అవుతుంది కాబట్టి మళ్ళీ స్టెబిలిటీ అంటే క్విజన్ పాయింట్ ఏదైతే షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించిందో దట్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్. సో దీన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ బయాస్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. ఓకే, సో దిస్ సర్క్యూట్ ఈస్ జనరలీ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఫిక్స్డ్ బయాస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్క్యూట్స్. దీనికన్నా ఇంకా బెటర్ సర్క్యూట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెల్ఫ్ బయాస్ అంటాం.
Here remember, you should design RB and RC in such a way that you can operate the transistor in only particular region. Okay, ఇక్కడ సెల్ఫ్గా అవి కంట్రోల్ చేసుకోలేవు, అంటే సెల్ఫ్గా మీకు యాంప్లిఫికేషన్ కంట్రోల్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాంప్లిఫికేషన్ కావాలనుకోండి, ఫస్ట్ టైం మీరు డిజైన్ చేసుకోవాలి ఆర్బీ వాల్యూ ఎంత ఉండాలి, ఆర్సీ వాల్యూ ఎంత ఉండాలి. ఓకే, if you don't know, if you don't design it properly, you will not get desired amplification. But in the case of self bias, that problem is overcome, because here you can connect DRBs, voltage divider bias or self bias లో వేరియబుల్ రెసిస్టెన్సెస్, ఇక్కడ R1 R2 దగ్గర మనం వేరియబుల్ రెసిస్టెన్సెస్ లైక్ DRB కూడా పెట్టచ్చు, లేకపోతే even small changes. If you remove R1 and if you only connect R2, that is by changing the resistances of R1 and R2, you can still regulate this voltage amplification, voltage and current amplification. For example, ఇక్కడ R1 R2 and 2 resistors ఉన్నాయి. ఈ రెసిస్టర్స్ ప్లేస్లో నేను డీకేడ్ రెసిస్టెన్స్ బాక్స్ పెట్టుకున్నాను, అంటే ఐ కెన్ చేంజ్ ద రెసిస్టెన్స్ వాల్యూ. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు రిమూవ్ ద సర్క్యూట్ if you don't get a desired amplification. You can just simply switch the resistance values in the DRBలో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూస్ని మనం మారుస్తూ వెళ్తూ ఉంటే కనుక దానికి తగ్గట్టుగానే ఇక్కడ సెల్ఫ్ కాంపెన్సేట్ అయ్యి మనకి యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ సెల్ఫ్ రెగ్యులేటింగ్ సర్క్యూట్ ఇది. సో ఇక్కడ ఎందుకు సెల్ఫ్ రెగ్యులేటింగ్ సర్క్యూట్ అని చెప్పానంటే, నిన్న మీకు క్లాస్లో ఏమని చెప్పాను, ఆర్టీహెచ్ అండ్ ఆర్ఈ వాల్యూ మీద మనకి స్టెబిలిటీ ఫ్యాక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఆర్టీహెచ్ అండ్ ఆర్ఈ ఇక్కడ ఉంది కదా ఈ సర్క్యూట్లో, ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ బాక్స్లో చూస్తే మీకు స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టూ మేజర్ థింగ్స్. వన్ ఈజ్ ఆర్టీహెచ్ అండ్ ఆర్ఈ. బీటా వాల్యూ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ దీస్ టూ రాదర్ దాన్ కరెంట్ గెయిన్, బికాస్ కరెంట్ గెయిన్ ఈజ్ సెల్ఫ్ కంపెన్సేటెడ్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో ఇక్కడ ఆర్టీహెచ్ ఆర్ఈ వాల్యూస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఆర్టీహెచ్ అంటే ఏంటి, R1 R2 బై R1 ప్లస్ R2. సో ఇక్కడ ఈ టూ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ రెసిస్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆర్టీహెచ్ వాల్యూ, అండ్ ది అదర్ వన్ ఈజ్ ఆర్ఈ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్, current, if you found that the current is increasing at the emitter end, and if you want to reduce the current or if you want to increase the current, you can change the values of R1 and R2, and you can regulate the current in the emitter resistance also. Okay, so in this way you can self regulate the current values, current and voltage values in the circuit, and this is the best possible biasing circuit among all the other things. It has the most it has the best stability. Okay, thermal stability wise ga chuskunte this is the best one. Okay, it is widely used in linear discrete circuits, and it is also known as, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, యూనివర్సల్ బయాస్ అని పిలుస్తారు, లేకపోతే బేస్ బయాస్ విత్ సప్లై అని పిలుస్తారు. ఓకే, సో దీనికి అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి, అండ్ ఆల్సో యూ కెన్ సీ వోల్టేజ్ డివైడర్, ఎమిటర్ బయాస్ అని కూడా పిలుస్తారు, సెల్ఫ్ బయాస్ అని కూడా పిలుస్తారు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ నేమ్స్ ఫర్ దిస్, బట్ మీకు ఎగ్జామ్లో మీకు జనరల్గా వోల్టేజ్ డివైడర్ బయాస్ అని అడగచ్చు, లేకపోతే సెల్ఫ్ బయాస్ అని అడగచ్చు. మీకు జనరల్ నేను లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీకు చూసినప్పుడు ఇందులో వాడు అడిగేది ఒక్కొక్కసారి సెల్ఫ్ బయాస్ అని అడుగుతాడు, డైరెక్ట్ సిలబస్లో మీకు ఏదైతే నేమ్తో ఉందో సెల్ఫ్ బయాస్ అలాగే అడగచ్చు. ఒకవేళ ఆ పేపర్ అలా కాకుండా కొంచెం ట్విస్ట్ చేసి అడగాలనుకుంటే కనుక వోల్టేజ్ డివైడర్ అని అడుగుతాడు. ఓకే, సో both are one and the same. Next, coming to the next slide, which is the factors affecting variations in bias, that I will show you now. So in each and every circuit that you have seen in bias stabilization circuits, each and every circuit where collector current is a major thing which is responsible for stability change. Okay, collector current అనేది చాలా ఇంపార్టెంట్ quantity. Okay, because it is responsible for thermal instability. If you don't control that current, it can lead to థర్మల్ రన్అవే. థర్మల్ రన్అవే అంటే ఏం చెప్పాను మీకు,
ఓ కలెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సిస్టర్ ఆపరేట్ చేస్తుంది. ట్రాన్సిస్టర్ ఆపరేట్ చేసినప్పుడు మైనారిటీ క్యారియర్స్ వల్ల సమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ మైనారిటీ క్యారియర్స్ అనేవి ఎప్పుడైనా సరే వాటి ఫ్లో ఎలా ఉంటుందంటే మెజారిటీకి ఆపోజిట్గా ఉంటుంది. మెజారిటీ క్యారియర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఈ వాల్యూ ఈ మైనారిటీ క్యారియర్స్ ఏం చేస్తాయంటే ఈ అపోజిషన్ ఫోర్స్ క్రియేట్ చేయడం వల్ల ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది ట్రాన్సిస్టర్లో, డ్యూ టు విచ్ హీట్ ఈస్ జనరేటెడ్. Okay, if you don't regulate this minority carrier current, what happens is the transistor temperature will rise from a small value to a large value, and at one point even the transistor might damage due to the heating effect. This particular process is called as thermal runaway అంటాం దాన్ని. ఓకే, సో ఇక్కడ మీకు ఇదివరకు కూడా చెప్పాను క్లాసెస్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. at some particular stage the temperature the temperature across the junction becomes maximum and the breakdown of the collector junction takes place. This is called as thermal runaway. This is due to the instability in the transistor which leads to self-destruction of unstabilized transistor. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఎందుకు వస్తుంది? అది బికాస్ కలెక్టర్ కరెంట్ అనేది వాల్యూ అనేది ఊరికే చేంజ్ అవుతూ ఉంది. ఇక్కడ కలెక్టర్ కరెంట్ దగ్గర అయితే ఛార్జ్ పార్టికల్స్ కలెక్ట్ అవుతున్నాయో, డ్యూ టు ద కలెక్షన్ ఆఫ్ ఛార్జ్ పార్టికల్స్ బై ద కలెక్టర్, టెంపరేచర్ అక్రాస్ ద జంక్షన్ ఇంక్రీజెస్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎ క్యుములేటివ్ ప్రాసెస్. అంటే ఇది ఫస్ట్ కొంచెం కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు దానివల్ల సమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. బికాస్ ద width of the layers of the transistor will increase due to expand అవుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో the current will lead to increase in temperature, which again leads to increase in current, which again leads to increase in temperature, like that. This is called as cumulative effect antam deni. Okay, due to this cumulative effect, at one point the temperature will rise to a very dangerous value at which the transistor will damage. Okay, దీన్ని ఏమంటామంటే థర్మల్ రన్అవే అంటాం. ఓకే, దిస్ కెన్ లీడ్ టు ఇన్స్టెబిలిటీ. ఇప్పుడు ఇది థర్మల్ రన్అవే వచ్చేంత వరకు ఆపరేట్ చేయొచ్చా అని అంటే, థర్మల్ రన్అవేకి ముందు కూడా మనకి డిజైర్డ్ యాంప్లిఫికేషన్ రాదు బికాస్ ఆఫ్ ద థర్మల్ ఇన్స్టెబిలిటీ. ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటేనే క్యూ పాయింట్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది, మీకు ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో యూ విల్ నాట్ గెట్ desired amplification, and at one point what happens is the temperature will be so high that the Q point will no longer stay on the load line. It will go into the cutoff point and the transistor will switch off, or it can even damage, okay, because of the high temperature. So either it can go to saturation mode or cutoff point depending on the temperature variation. So next one. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ థర్మల్ రన్అవే. ఇప్పుడు దీని మీద ఈ థర్మల్ రన్అవే అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ బై విచ్ క్వాంటిటీ? ఐసి, కలెక్టర్ కరెంట్. ఓకే, కలెక్టర్ కరెంట్ ఈజ్ గివెన్ బై దిస్ ఈక్వేషన్, ఐసి ఈక్వల్ టు బీటా ఐబి. దిస్ ఈస్ యు నో దిస్ వాల్యూ, ఐసి ఈక్వల్ టు బీటా ఐబి అనేది మీకు తెలుసు. కానీ ఇక్కడ ఈ అడిషనల్ క్వాంటిటీ ఎందుకు వచ్చిందంటే బికాస్ దిస్ ఈజ్ డ్యూ టు మైనారిటీ క్యారియర్స్. ఐనాట్ ఏదైతే ఉందో దీన్ని రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటాం. రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సిస్టర్ సాచురేషన్ రీజన్లో ఆపరేట్ అవుతుంది అని అనుకుందాం. సాచురేషన్ రీజన్లో ఆపరేట్ అయినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్ దెర్ ఈజ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ డ్యూ టు మైనారిటీ క్యారియర్స్, ఓకే, విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. దట్ పర్టికులర్ కరెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటాం. ఓకే, సో దట్ magnitude is considerable there. In most of the times we will be neglecting minority carriers, but in when you go to exact equation, that is nothing but if you don't ignore the saturation current due to minority carriers, then the actual equation is IC equal to beta IB plus 1 plus beta into I naught. Okay, but if you ignore minority carriers current, then you can neglect this quantity. ఈ 1 plus beta into I naught అనేది neglect చేయొచ్చు. Okay, but in this case when you are thinking about thermal runaway, when you are trying to know about the factors affecting the bias variation, then you have to consider this also. Okay, so ఇక్కడ ఇది ఈ వాల్యూ కూడా మనం కన్సిడర్ చేసాం, 1 plus beta into I naught. సో ఇప్పుడు ఐసీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది?
mostly it is dependent on beta, current gain మీద డిపెండ్ అయి ఉంది, at the same time IB మీద డిపెండ్ అయి ఉంది, బేస్ కరెంట్. And also it is also dependent on I naught, which is reverse saturation current. So due to the collection of charge particles, the temperature across the junction increases. As temperature increases, I naught value increase, beta value increase, and also VB value also increases. Because of the, why does ఇవి ఎందుకు మారుతాయి, VB value ఎందుకు చేంజ్ అవుతుంది, all these three quantity vary. In fact ఇది ఇంక్రీజ్ అవుతుంది, I naught ఇంక్రీజ్ అవుతుంది, బీటా ఇంక్రీజ్ అవుతుంది, VB ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇక్కడ కింద చూద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ I naught, బీటా అండ్ VB. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకో, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బయాస్ వేరియేషన్స్. బయాస్ వేరియేషన్స్ అంటే ఫస్ట్ ఈ త్రీ క్వాంటిటీస్ గురించే మనం డిస్కస్ చేయాలి. వన్ ఈజ్ I naught, ది అదర్ వన్ ఈజ్ బీటా, అండ్ ది అదర్ వన్ ఈజ్ VB. ఓకే, బేస్ టు ఎమిటర్ వోల్టేజ్. సో ఇఫ్ యూ సీ హియర్, as temperature increases, I naught also increases. That means reverse saturation current increases. Obviously it will increase because when temperature increases, what happens is the layer widths of the transistor will expand, and at the same time what happens is the minority carriers that are present in the transistor, they get more chance to move in the transistor in the reverse direction, which will oppose the majority carrier current direction, due to which the temperature increases. Due to the opposition created by the minority carriers, ఈ మైనారిటీ క్యారియర్స్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ని మనం లీకేజ్ కరెంట్ అని కూడా పిలుస్తాం. ఓకే, కొన్ని కేసెస్లో వాళ్ళు రివర్స్ కరెంట్ అని పిలుస్తారు, కొన్ని కేసెస్లో లీకేజ్ కరెంట్ అని పిలుస్తారు. సో ఈ లీకేజ్ కరెంట్ అనేది ఏం చేస్తుందంటే టెంపరేచర్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ అట్ వన్ పాయింట్, యాజ్ యూ కెన్ సీ, ఫర్ 1 degree రైజ్ ఆఫ్ టెంపరేచర్ I naught will increase by 7%. Okay, సో రివర్స్ సాచురేషన్ కరెంట్ ఏదైతే ఉందో మైనారిటీ క్యారియర్స్ వల్ల అది 7% ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 10 degrees రేజ్కి ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో డ్యూ టు దిస్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ద టెంపరేచర్ విల్ రైజ్ క్యుములేటివ్లీ, అండ్ అట్ వన్ పాయింట్ ఇట్ విల్ డ్యామేజ్ ద ట్రాన్సిస్టర్ ఆర్ కాజెస్ ద థర్మల్ రన్ అవే కండిషన్. నెక్స్ట్ వన్, యాజ్ టెంపరేచర్ రైజెస్, బీటా వాల్యూ ఆల్సో రైజెస్. సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ, యాజ్ టెంపరేచర్ రైజెస్ బీటా వాల్యూ ఆల్సో రైజెస్. వాట్ ఈస్ బీటా? కరెంట్ గెయిన్ ఇన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ మనం జనరల్గా యాంప్లిఫికేషన్కి యూజ్ చేస్తాం కాబట్టి అందులో గెయిన్ ఏముంటుంది, బీటా వాల్యూ ఉంటుంది. సో ఇక టెంపరేచర్ రైజ్ అవుతుంది అని అంటే ఏమని చెప్పాను మీకు, if you consider two types of transistors, there are germanium transistor and silicon transistor. For 50 degree rise of temperature, beta value will double. Okay, and for 100 degrees of temperature for silicon transistor లో అయితే బీటా వాల్యూ డబల్ ఎప్పుడు అవుతుంది, 100 degrees రైజ్ ఆఫ్ టెంపరేచర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టూ ట్రాన్సిస్టర్స్లో జర్మేనియం అండ్ సిలికాన్ ట్రాన్సిస్టర్స్ they are affected by temperature in such a way that ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ కరెంట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ బేస్ కరెంట్ ఒక 1 milliamp ఇచ్చి యు ఆర్ గెటింగ్ ది అవుట్పుట్ కరెంట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్టర్ కరెంట్ 5 milliamp అనుకుందాం. ఓకే, బట్ ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ చేంజింగ్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ 1 milliamp you will be getting 10 milliamp of output current. Nothing but collector current will become double if there is an increase in temperature. Okay, సో టెంపరేచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. టెంపరేచర్ని మనం కంట్రోల్లోకి పెట్టకపోతే ఈ కలెక్టర్ కరెంట్ వాల్యూ అనేది చాలా షిఫ్ట్ అయిపోతుంది. కలెక్టర్ కరెంట్ వాల్యూ షిఫ్ట్ అవుతుంది అని అంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ ది ఆపరేటింగ్ పాయింట్ ఈజ్ బీయింగ్ షిఫ్టెడ్. సో యు ఆర్ సేయింగ్ దట్ ఈవెన్ దో కరెంట్ గెయిన్ అనేది మనకు రావచ్చు, కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కరెంట్ గెయిన్ రావచ్చు, కానీ వోల్టేజ్ గెయిన్ అనేది పడిపోతుంది మనకి. ఓకే, మీకు ఇది వరకు లోడ్ లైన్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, ఇట్లా ఉంటుంది. ఈ లోడ్ లైన్లో కరెంట్ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి ఐ, ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఈ కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ సెండింగ్ ద ట్రాన్సిస్టర్ ఇంటూ సాచురేషన్ మోడ్. అండ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ ద కరెంట్ వాల్యూ ఇస్ డిక్రీజింగ్, యు ఆర్ సెండింగ్ ద ట్రాన్సిస్టర్ ఇంటూ కట్ ఆఫ్ mode. So this is not desirable because you might get very good gain here, current gain వస్తుంది ఇక్కడ, కానీ voltage gain ఏమైనా ఉందంటే voltage gain is almost nil. So that is the reason
you should not operate the transistor either in saturation or cutoff mode if you want to get desired amplification. If you want to get desired amplification, you have to operate at the midpoint of the load line. Next one, the last one you can see here, as temperature increases, voltage between base and emitter decreases. By how much magnitude? As you can see, by experimental verification, they found out that for 1 degree of temperature rise, the voltage between base and emitter will go down by 2.5 millivolts. 2.5 millivolts కి తగ్గిపోతుంది ఒక ప్రతి డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రైజ్కి బేస్ టు ఎమిటర్ వోల్టేజ్ అనేది 2.5 millivolts తగ్గిపోతుంది. ఓకే, సో బేస్ టు ఎమిటర్ వోల్టేజ్ అంటే ఏది వస్తుంది మీకు? ఇన్పుట్ సైడ్ వోల్టేజ్. సో ఈ ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఫర్ ఎవ్రీ 1 degree రైజ్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, so all these three factors are being indirectly, they are indirectly connected to which quantity? IC, collector current. Okay, సో ఈ 3 quantitiesని మనం టెంపరేచర్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ 3 quantitiesని మనం చెక్లో పెట్టకపోతే ఏం చేస్తాయంటే ఈ 3 quantities అనేవి ఇండైరెక్ట్గా అవి కలెక్టర్ కరెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. కలెక్టర్ కరెంట్ ఎఫెక్ట్ అయిందంటే నేను ఇందాక చెప్పాను, కలెక్టర్ కరెంట్ విల్ కాజ్ క్యూములేటివ్ ఎఫెక్ట్. క్యూములేటివ్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. ఈ క్యూములేటివ్ ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ అట్ వన్ పాయింట్ the temperature in the transistor is so high that it will damage the transistor itself. Okay, so this cumulative rise of temperature across the collector junction is called as thermal runaway process antam dani. Okay, so this causes thermal instability. సో మీకు ఇప్పటివరకు ఏదైతే చెప్పానో ఇదంతా బీజేటీ బయాసింగ్. ఇప్పటివరకు నేను ఈ కాన్సెప్ట్స్ అన్ని ఏదైతే చెప్పానో ఇదంతా బీజేటీ బయాసింగ్లో వస్తుంది. ఇంకా బీజేటీ బయాసింగ్లో ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ bias compensation techniques, that I will explain tomorrow. Okay, with that BJT biasing will be over. Next it will be FET.